గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. నా పేరు లుంపిని. యుఎస్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్లో ఇప్పుడు యుఎస్ ఇంకొక కొత్త స్టెప్ తీసుకోబోతుందా అంటే మిలిటరీ యాక్షన్ వర్కౌట్ అవ్వట్లేదు, డిప్లొమాటిక్ టైస్ అసలు వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇరాన్ అసలు తలొగ్గేలా ఎలాంటి సూచనలు అయితే కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు మాత్రం శాంక్షన్స్ విధిస్తున్నాము అన్నట్టుగా యుఎస్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది అండ్ శాంక్షన్స్ కూడా విధిస్తుంది. అంటే ఆల్రెడీ చాలా డికేట్స్ పాటు శాంక్షన్స్లో ఉన్న ఇరాన్కి ఇది ఇంకొక బర్డెన్ లాగా మారబోతుందా? దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటున్నారు సురేష్ కొచ్చాటిల్ సార్. ఇట్స్ డాక్టర్ హిమ్. హలో సార్, నమస్తే సార్. నిజంగానే శాంక్షన్స్ విధిద్దాము, ఎకనామిక్ ప్రెషర్ ఇరాన్ మీద తీసుకొద్దాము అన్నట్టుగా ట్రంప్ ఈ డెసిషన్ తీసుకున్నారా, లేదంటే వాళ్ళ దగ్గర వెపన్స్ కానీ లేదంటే మ్యునిషన్కి నిజంగానే కొరత ఉంది కాబట్టి ఈ తీసుకున్నారంటారా స్టెప్? ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు చాలా డెస్పరేట్ అయిపోయారు. ఎందుకంటే మిడ్ టర్మ్ పోల్స్కి ఇంకా 2 నెలలు కూడా లేవు. నంబర్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఒపీనియన్ పోల్స్లో చాలా తగ్గివారు రిపబ్లికన్ ప్రాస్పెక్ట్స్. బహుశా వాళ్ళ మెజారిటీ కూడా పోతుంది. దాంతోపాటు ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ జరగవచ్చు రేపు, కావాలంటే అది కూడా జరగవచ్చు. ట్రంప్ ముందే వార్నింగ్ ఇచ్చారు, అది నాకు మిడ్ టర్మ్స్లో మెజారిటీ రాకపోతే డెఫినెట్గా. అండ్ మిడ్ టర్మ్స్ ఒక హిస్టరీ ఉంది యూఎస్లో. మిడ్ టర్మ్ పోల్స్ అనేది రూలింగ్ పార్టీ ఎవరుంటారో వాళ్ళు ఓడిపోతారు. ఓకే, మనలా కాదు, మనది లోక్సభతోనే ప్రధానమంత్రి ఎలక్ట్ అవుతారు. వాళ్ళు మిడ్ టర్మ్ పోల్స్ నడిమిట్లో వస్తుంది అన్నమాట. సో దాంట్లో డెఫినెట్గా ఈసారి కూడా రిపబ్లికన్స్ ఓడిపోతారని 100% కన్ఫర్మ్ ఉంది ఇప్పుడు, అన్లెస్ సమ్ బ్యాక్గ్రౌండ్ మ్యాజిక్ హ్యాపెన్స్ లేటర్ అన్న. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, మనం డిస్కస్ చేస్తున్నాం సౌదీ అరేబియా గురించి, పాకిస్తాన్ గురించి, టర్కీ గురించి మాట్లాడాం. ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ అనమాట ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకంగా. ఎందుకంటే దీనికన్నా ముందు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే ప్రెసిడెంట్ ట్రంప్ అంటారు మేమే సేవియర్, మేమే స్టేట్ ఆఫ్ హార్మోస్ని కాపాడుకుంటాం, మిడిల్ ఈస్ట్ అంతా మా చేతిలో ఉందని. చాలా సంవత్సరాల నుంచి ఇదొక లాజిక్ ఉండే యూఎస్ది. వాళ్ళ ఆయుధాలు అమ్మడానికి అన్నిటికంటే ఈజియెస్ట్ మార్కెట్ గల్ఫ్. ఒకటి, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. రెండవది, అక్కడ ఉన్న ప్రతి రెజీమ్ అన్స్టేబుల్గా ఉంది. అక్కడ 3 రెజీమ్సే స్టెబిలిటీతో ఉన్నారు. ఒకటి సద్దాం హుసేన్ ఇరాక్, బషీర్ అల్ అసాద్ సిరియా, కర్నల్ మొహమ్మద్ గద్దాఫీ లిబియా. ఈ 3 దేశాలు డిక్టేటర్స్ వాళ్ళు, కానీ వాళ్ళు స్టెబిలిటీ ఎన్షోర్ చేశారు. ఇది అమెరికాకి ఎప్పుడు నచ్చదు. అమెరికాకి కావాల్సిన దేశాలు ఇప్పుడు అన్స్టేబుల్గా ఉండాలి. అంటే ఇవాళ ఏముంటుంది రేపని జరుగుతుంది చెప్పలేము. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్. పాకిస్తాన్ మనలాగానే, మనకన్నా ఒక రోజు ముందు ఇండిపెండెన్స్ వాళ్ళకి వచ్చింది, August 14, 1947. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పాకిస్తాన్లో ఒక స్టెబిలిటీ లేదు. ఏ గవర్నమెంట్ స్టేబుల్గా లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఆర్మీ గవర్నమెంట్ నడిపించారు దేశం అంతా. లేకుంటే ఇప్పుడు కూడా ఉన్న గవర్నమెంట్ లాగానే అసీం మునీర్ అన్నీ డిసైడ్ చేస్తారు, షబాజ్ షరీఫ్ సంతకం పెడతారు అంతే. చెప్పడానికి సివిలియన్ గవర్నమెంట్, కానీ నడిపిస్తున్నంత ఆర్మీ. ఇదే యూఎస్కి కావాలి. ఎక్కడెక్కడ అన్స్టెబిలిటీ ఉందో వాళ్ళు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు ఆయుధాలు అమ్మడానికి. మనందరికి తెలిసిందే, దిస్ ఎంటైర్ థింగ్ గోస్ బ్యాక్ టు సోవియట్ ఇన్వేషన్ ఆఫ్ఘనిస్తాన్లో జరిగినప్పుడు ఫస్ట్ టైం. అప్పుడు అమెరికా డిసైడ్ చేశారు, మేము పాకిస్తాన్ సహాయంతో అక్కడ ఒక యాంటీ రష్యన్ ఫోర్సెస్ని బిల్డప్ చేస్తాం. దాని పేరు చాలా పేర్లు పెట్టుకున్నారు, తాలిబాన్ అన్నారు, మిగతా ఏదో పేర్లు వచ్చినాయి. కానీ తర్వాత ఒకసారి సోవియట్స్ని అక్కడి నుంచి బయటకు తరిమి కొట్టిన తర్వాత వీళ్ళతో ఏం చేయాలని అర్థం కావట్లేదు పాకిస్తాన్కి. అప్పుడు అల్ఖైదా తయారైంది, దాని నడిమిట్లో ఐసిస్ వచ్చింది, తాలిబాన్ పారిపోయారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి. తర్వాత అక్కడ పీరియడ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఉండే ఆఫ్ఘనిస్తాన్లో, ఎవరు ఆఫ్ఘనిస్తాన్ నడిపిస్తున్నాడో తెలియదు. దాని తర్వాత 9/11 జరిగింది. 9/11 తర్వాత అమెరికా వచ్చి బోరా బోరా అని మిగతా ఏరియాలు అన్నీ బాంబింగ్ చేశారు. ఒసామా బిన్ లాడెన్ అక్కడి నుంచి పారిపోయి అతోబాబాద్ పాకిస్తాన్కి వచ్చారు. అక్కడ అని తర్వాత వాళ్ళు స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు ఎలిమినేట్ చేశారు. అమెరికా స్ట్రాటజీ ఇది. వాళ్ళకి ఎప్పుడు దాకా పని వస్తుందో వాళ్ళని వాడుకుంటారు, దాని తర్వాత కరేపాకులాగా పక్కన పడేస్తారు. ఇది ఒసామాతో జరిగింది. దీనికన్నా ముందు కూడా పాకిస్తానీ డిక్టేటర్ జనరల్ జియావుల్ హక్, ఆయన ఫస్ట్ ఒక అమెరికన్ ఆలై ఉండే, కంప్లీట్ అమెరికా ఏం చెప్తే చేస్తుంది. తర్వాత జియా బికేమ్ వెరీ అడమెంట్,
అమెరికా చెప్పిన మాట నేను ఎందుకు వినాలని చెప్పి ఒక లాజిక్ వచ్చేసారు. సో అమెరికాకి అర్థమైపోయింది ఈయనని డిస్పోజ్ చేయాలి. సో ఆయన ఐ థింక్ వాస్ ఫ్లయింగ్ ఫ్రమ్ పెషావర్, ఒక మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పెషావర్ నుంచి ఇస్లామాబాద్కి వస్తున్నప్పుడు జియావుల్ హక్ ఉన్న ప్లేన్లో సీనియర్ పాకిస్తాన్ కమాండర్స్ కూడా ఉన్నారు. దాంట్లో ఆ ఏరియాలో మ్యాంగోస్, మామిడికాయలు చాలా మంచిగా ఉంటుంది. ఓకే. అది చాలా క్రేట్ ఎక్కించారంట ప్లేన్లో ఆర్మీ వాళ్ళ కోసం, ఆఫీసర్స్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం. దాంట్లో ఒక పెద్ద బాంబు పెట్టేశారు సిఐఏ. అండ్ యాజ్ సూన్ యాజ్ ద ఎయిర్క్రాఫ్ట్ టుక్ ఆఫ్ ఒక 10 నిమిషాల్లో ఆ బాంబ్ బ్లాస్ట్ అయింది. జనరల్ జియా వాజ్ కిల్డ్. ఓకే. ఓకే. బేనజీర్ భుట్టో సేమ్ థింగ్. బేనజీర్ భుట్టో పాకిస్తాన్లో ఒక థ్రెట్గా వస్తుందని తెలిసినప్పుడు బేనజీర్ భుట్టో మీద ఒక అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది, ఆమె చనిపోయింది. జుల్ఫికర్ అలీ భుట్టో దానికన్నా ముందు హీ వాజ్ వెరీ పవర్ఫుల్. బహుశా సివిలియన్ అడ్మినిస్ట్రేటర్స్లో అందరికన్నా పవర్ఫుల్ జుల్ఫికర్ అలీ భుట్టో. ఆయన అమెరికా చెప్పిన అప్పుడప్పుడు వింటారు కానీ మెజారిటీ ఆయన ఆర్మీ రూల్ని అవాయిడ్ చేసుకున్నారు. ఆయన్ని కూడా ఇట్లనే ఒక ఫాల్స్ అలిగేషన్ పెట్టి లాస్ట్లో ఉరివేశారు సార్. హీ వాజ్ హంగ్ టు డెత్. ఇదే స్టోరీ మీకు ఇరాక్లో కనిపిస్తుంది. సద్దాం హుస్సేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి జార్జ్ బుష్ ఒక కంప్లీట్ ఆపరేషన్ డెజర్ట్ స్టామ్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ నడిపించారు, మీకు గుర్తుంటుంది. లాస్ట్లో ఆయుధాలు దొరకలేదు, ఏం దొరకలేదు, సద్దాం హుస్సేన్ చంపేశారు. లిటరలీ హీ వాజ్ హంగ్ టు డెత్. తర్వాత అడ్మిట్ చేశారు యుఎస్ దట్ అక్కడ ఆయుధాలు లేవు, ఏం లేవు. ఇది ప్రాబ్లం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ వైపు నుంచి, అమెరికా వైపు నుంచి ఎక్కడైనా వాళ్ళకి స్టేబుల్ రెజ్యూమ్ని కనిపిస్తే వాళ్ళకి ఒక థ్రెట్. దాని తర్వాత లిబియాకి వచ్చారు. లిబియాలో కూడా గదాఫీ ఒక టైంలో అమెరికన్ ఆలై ఉండే ఆయన. తర్వాత అమెరికా వ్యతిరేకంగా అయిపోయారు. ఆయన ఒక మ్యావరిక్, ఆయన అంటే ఒక బిహేవియర్లో ఒక స్టెబిలిటీ లేదు. ఆయన్ని కూడా ఇట్లనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి అక్కడి నుంచి ఆయన అవుట్ చేసేసారు. లాస్ట్లో పారిపోయింది బషీర్ అల్ అసాద్. అది మనకి తెలిసిందే. ఆయన్ని రష్యాతో మాట్లాడి రష్యాకి పంపించారు, చంపలేదు ఆయన. ఇప్పుడు ఇవాళ న్యూస్ వస్తుంది ఆయన ఏదో కేసులో అక్కడ డెత్ సెంటెన్స్ ఇచ్చారంట సిరియాలో. డజన్ మేక్ ఎ డిఫరెన్స్ అనమాట. సిరియా నడిపిస్తుంది, దట్స్ ఐరనీ ఆఫ్ ఇట్. ఇప్పుడు నడిపిస్తున్న సిరియన్ ప్రెసిడెంట్ ISIS కమాండర్ ఉండే. ఆయన మీద ఒక టైంలో యూఎస్లో ఐ థింక్ $10 మిలియన్ రివార్డ్ ఉంది యూఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఆయన వైట్ హౌస్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన రిసీవ్ చేస్తున్నారు. ఇది అమెరికన్ స్టైల్ ఆఫ్ డెమోక్రసీ. వాళ్ళకి ఎక్కడ పనికి వస్తుంది అక్కడ వాడుకుంటారు, లేని ప్లేస్లో పక్కన పడేస్తారు. మనం లాస్ట్ చూసిన ఒక ఎగ్జాంపుల్ వెనిజువేలన్ ప్రెసిడెంట్ మడూరో, ఈయన చెప్తే వినరు. ఆయన్ని కూడా డిస్పోజ్ చేసేస్తారు. ఒక అక్విజిషన్ మీద ఒక ఇండిపెండెంట్ కంట్రీలో ల్యాండ్ అయి వాళ్ళ ప్రెసిడెంట్ని పట్టుకెళ్ళారు. ఆలోచన, ఇది రేపు ఏ దేశంతోనూ కూడా జరగవచ్చు. ఇది అప్పుడు చట్టాలు లేవు, లాస్ లేవు, నథింగ్. అన్నీ వాళ్ళు అమెరికా ఏం కావాలంటే చేసుకుంటారు. ఐసీజే అంతే. సో దిస్ ఇస్ వాట్ అమెరికా డస్ వెరీ గుడ్. ఇది మీరు క్యూబన్ మిసైల్ క్రైసిస్ టైంలో కూడా మీరు చాలా మటుకు చూసుంటారు. డ్యూరింగ్ ద క్యూబన్ మిసైల్ క్రైసిస్ జాన్ ఎఫ్ కెనడీ సోవియట్స్ తీసుకొచ్చి వాళ్ళ న్యూక్లియర్ ఆర్మ్స్ అంతా క్యూబాలో పెట్టినప్పుడు పానిక్ అయ్యారు ఇమీడియట్గా. డెడ్ లైన్ ఇచ్చారు. అప్పుడు యుఎస్ఎస్ఆర్కి వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇది ఇక్కడ తీసేయాలి, లేకుంటే వీ విల్ ఆల్సో బాంబ్ సోవియట్ యూనియన్. సో దాని తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చి విత్డ్రా చేసుకున్నారు ఇద్దరు. ఇట్లా అమెరికా ప్రతి నేను హిస్టరీ ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఇప్పుడు ఇరాన్లో జరుగుతుంది ఏదో కొత్తది అనుకోకూడదు. దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, ఒక హిస్టరీ ఉంది. అది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఈ యుద్ధం మొదలైందే మనకందరూ తెలుసు. వాస్ బేసిక్లీ అక్కడ అలీ ఖమెనీ ఆయన్ని చంపాలని చెప్పి ఇజ్రాయెల్ ఒక ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ వచ్చింది. ఫస్ట్ ఇంటెలిజెన్స్ వాజ్ ఆన్ ట్యూస్డే, ఐ థింక్ ఇట్ ఇస్ 24th సంథింగ్, 4 రోజుల ముందు యాక్చువల్ అసాసినేషన్ దగ్గర. కానీ ఆ రోజు ఏదో మార్పు వచ్చింది, ఈయన మీటింగ్ క్యాన్సిల్ చేశారని చెప్పి నెక్స్ట్ 26th, దెన్ 28th. ఆ రోజు ముందే, ఒకరోజు ముందు ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు ప్రెసిడెంట్ ట్రంప్ని ఇన్ఫార్మ్ చేశారు దట్ మేము స్ట్రైక్ చేసిపోతున్నాం. టైం చెప్పలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అన్నారు మేము కూడా వస్తాం తోడు. ఎందుకంటే ఆయనకి క్రెడిట్ తీసుకోవడంలో నంబర్ 1 ప్రెసిడెంట్ ట్రంప్. సో నేను కూడా చేశానని చెప్పడానికి వెళ్ళాడు తోడు. ఇజ్రాయెల్ వాళ్ళ ఇమ్మీడియట్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేసుకున్నారు. రెజ్యూమ్ చేంజ్ జరగలేదు. వాళ్ళు రిటర్న్ వచ్చేసారు. వాళ్ళు పని చూసుకుంటున్నారు. వాళ్ళు
హెజ్బుల్లా మీద బాంబులు వేయడం, హమాస్ మీద వేయడం. యుఎస్ అక్కడ స్టక్ అయిపోయారు. ఇప్పుడు ఆలోచన, మీరు ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఒక ట్రిప్కి, సడన్గా ఒక ఆయన విత్డ్రా చేసుకుంటే ఆ రెండో మంచి ఏమనుకుంటారు, నేను ఎక్కడ వెళ్ళాలి నాకు అర్థం కాదు, రూట్ ఎక్కడ ఉంది, రిటర్న్ ఎట్లా వెళ్ళాలి, వెహికల్ ఉందన్నదా. ఇది అమెరికా స్టేట్ ఇప్పుడు అన్నమాట. ఈ పరిస్థితి నుంచి అమెరికాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రెసిడెంట్ ట్రంప్ లాస్ట్ 4 నెలలు 5 నెలల నుంచి ట్రై చేస్తున్నారు. ఐ థింక్ వీఆర్ ద 164th డే. ఏ రిజల్ట్ లేదు. ఫస్ట్ అన్నారు రెజీమ్ చేంజ్ జరగలేదు, ఖమనీని చంపారు కరెక్టే. కానీ వీళ్ళేమనుకున్నారు, ఈ ఖమనీ చనిపోగానే ఇమ్మీడియట్గా రెజీమ్ పడిపోతుంది, కొత్త రెజీమ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక ఎక్స్ ప్రెసిడెంట్ ఉండే వాళ్ళది ఇరాన్ది, అహ్మదీనెజాద్, ఆయన్ని ఒక పాసిబుల్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా కూడా వీళ్ళు రెడీగా డిక్లేర్ చేయడానికి రెడీగా ఉన్నారు యుఎస్. అదొక ఇజ్రాయేలీ ప్లాన్ ఉండే, కానీ అది ఫెయిల్ అయింది. ఏమైందంటే ఈ 28th బాంబింగ్ జరిగిన రోజు 2వ తారీఖు 2 మార్చ్కి అహ్మదీనెజాద్ని హౌస్ అరెస్ట్లో పెట్టారు ఇరాన్. చాలా సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. ఇరాన్కి ఆయన మీద డౌట్ ఉండే, ఈయన ఒక ఇజ్రాయేలీ ఏజెంట్గా తయారవుతున్నాడు, అమెరికన్ ఏజెంట్గా. హౌస్ అరెస్ట్ పెట్టారు ఆయన. ఈవెన్ దో ఈజ్ ఎక్స్ ప్రెసిడెంట్. ఆయన కాంపౌండ్ మీద దాడి చేశారు ఇజ్రాయెల్. ఐ థింక్ ఇట్ 2 మార్చ్ 3 మార్చ్. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఆయన్ని విడిపించడానికి చేశారంట. అది ఆయన సరౌండ్ చేసిన సెక్యూరిటీ గార్డ్ని చంపడానికి బాంబ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆయన మీద కూడా ఒక షార్ప్నర్ వచ్చి పడ్డది, బాంబ్ కాదు, ఒక పెద్ద పీస్. ఆయన గాయాలైనాయి, ఆయన ఇనాక్టివ్ అయిపోయాడు. ఆయన హాస్పిటల్ తీసుకెళ్లాలంటే అదంతా జరిగినప్పుడు ఆయన్ని రెజ్యూమ్లో తీసుకురాలేకపోయారు. కానీ అది కూడా జరగదు అనుకోండి, ఎందుకంటే ఏదైనా ఒక గవర్నమెంట్ని మార్చాలంటే గ్రౌండ్లో ఫోర్సెస్ ఉండాలి ఎప్పుడు. ఆ లెసన్ ఇప్పుడు యూఎస్ నేర్చుకున్నారు. ఇప్పుడు చాలా రోజులు చెప్తున్నాం, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితేనే ఒక రెజ్యూమ్ మారుతుంది. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ కాదు, ఏ యుఎస్ ప్రెసిడెంట్ కూడా వియట్నాం తర్వాత బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టడానికి రెడీగా లేరు. కోర్స్ ఆఫ్ఘనిస్తాన్లో పెట్టారు, 450 మంది చనిపోయారు. సో దే వెరీ ఫినికి. మీరు చూసుంటారు, వాళ్ళ వైపులో 2-3 చనిపోతే కూడా దాని పెద్ద ఈవెంట్ లాగా చేస్తారు వాళ్ళు. ప్రెసిడెంట్ ట్రంప్ వస్తారు, బాడీ రిసీవ్ చేసే టైంలో పెద్ద మిలిటరీ సెరమనీ ఉంటుంది. ఒక సైడ్ ఏమో వేలాది మంది చనిపోతున్నారు, ప్రాబ్లం లేదు. ఇటువైపు 2-3 చనిపోగానే పెద్ద ఇష్యూ అయిపోతుంది అమెరికన్ మీడియాలో. సో బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టడానికి రెడీగా లేరు. కానీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టేదాకా, అంటే మీ ఫోర్సెస్ని అక్కడ దింపేదాకా ఇరాన్లో మీరు రెజ్యూమ్ చేంజ్ తీసుకురాలేరు, ఇరాన్ యుద్ధం గెలవలేరు మీరు. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఈ సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా ఈ పొజిషన్ వచ్చింది. ఆ టైంలో కూడా ఆయన అన్నారు, కాదు మేము నెగోషియేట్ చేస్తున్నాము, దాని తర్వాత మేము స్టోనేజ్కి బాంబ్ చేసేస్తాము, తర్వాత మళ్ళీ నేను నెగోషియేట్ చేస్తున్నాము, తర్వాత మేము ఎంఓయూ చేశాము, ఆ ఎంఓయూ మీద చర్చలు నడుస్తున్నాయి, దాని తర్వాత మళ్ళీ బాంబింగ్ చేశారు, దాని తర్వాత అన్నారు లేదు మళ్ళీ చర్చలు, సౌదీ అరేబియా చెప్పారు, ఖతార్ చెప్పారు, మళ్ళీ చర్చలు నడుస్తాయి. ప్రతిదీ కూడా టెంపరీ ప్లాన్ లాగానే. అంతే. అంటే ద ఎంటైర్ థింగ్ ఈజ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. అక్కడే మనకి మెయిన్ ప్రాబ్లం అక్కడే వచ్చింది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది యుద్ధం కన్నా ముందు ఓపెన్ ఉండే, ఎవరు కావాలంటే వాళ్ళ షిప్ అక్కడ ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు దట్ హెస్ బికమ్ మెయిన్ చోక్ పాయింట్. ఇరాన్కి అర్థమైపోయింది, వాళ్ళ న్యూక్లియర్ దానికన్నా చాలా పెద్ద ఒక ట్రంప్ కార్డ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. దాన్ని ఏ పొజిషన్లో వాళ్ళు ఇడవరు, మ్యాక్సిమం దాన్ని పిండి తీసుకుంటారు. దానికి నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పుడు కూడా చూడండి అదే జరుగుతుంది. ముందు వీళ్ళన్నారు మేము ఒమాన్తో మాట్లాడతాం, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తాం అన్నారు. ఇప్పుడు అంటున్నారు చర్చలంతా ఒమాన్తో ఓకే అయిపోయింది ఆల్మోస్ట్, యుఎస్ మాకు జరిగిన యుద్ధానికి ఉన్న కాంపెన్సేషన్ ఇవ్వాలి, యుఎస్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు గల్ఫ్లో. అది కాకుండా చాలా పెద్ద డిమాండ్లు పెట్టారు, 10-15 డిమాండ్లు. అది యుఎస్ ఎప్పుడు అంగీకరించరు, 1 కాదు 2 కాదు, ఏం అంగీకరించరు వాళ్ళు. తో అక్కడ ఉన్నారనమాట. సో ఈ కొత్త శాంక్షన్స్ ఏమి ఉండబోతుంది నాకు కూడా నేను చూసినప్పుడు దాంట్లో ఏం క్లారిటీ కనిపించట్లేదు. ఎందుకంటే మ్యాక్సిమం శాంక్షన్స్ ఆల్రెడీ ఉందన్నమాట వాళ్ళపై. 1979లో అయతోల్లా ఖొమేనీ వచ్చి ల్యాండ్ అయినప్పుడు ఆయన్ని ప్లేన్ ముందు దిగనీయలేదు వీళ్ళు. ఓకే, అక్కడున్న షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ రెజ్యూమ్. కానీ తర్వాత వాళ్ళు ఇరాన్లో ఉన్న మెయిన్ ఎయిర్పోర్ట్ని బ్లాక్ చేసి ఆయన ల్యాండ్ చేయనిచ్చారు అక్కడ. కానీ దాని తర్వాత జరిగింది మనకు తెలిసింది, అమెరికన్ ఎంబసీ మీద దాడి చేసి అక్కడున్న ప్రొటెస్టర్స్, ఇరానియన్ ప్రొటెస్టర్స్, దాని లోపల ఉన్న అమెరికన్ ఎంబసీ స్టాఫ్ని హాస్టేజెస్గా ఉంచుకున్నారు 1 సంవత్సరం పాటు. శాంక్షన్స్ అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి శాంక్షన్స్ నడుస్తూనే ఉంది డిఫరెంట్ స్టేజెస్లో. లాస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ 2nd టర్మ్లో వచ్చిన తర్వాత మళ్ళీ శాంక్షన్స్ మొదలుపెట్టాడు.
వీళ్ళది మెయిన్ రెవెన్యూ సోర్స్ మన అందరికి తెలుసు ఆయిల్, రైట్. అండ్ వీళ్ళ మెయిన్ కస్టమర్ చైనా. సో చైనా ఆయిల్ వెళ్ళి తీసుకెళ్లేదాకా వీళ్ళకి టెన్షన్ లేదు, ఎందుకంటే చైనా పేమెంట్ క్యాష్లు ఇవ్వకపోతే కూడా కైండ్లు ఇస్తుండేవారు. ఒకటి వాళ్ళు ఆయుధాల కోసం, అంటే వీళ్ళ మిసైల్ ప్రొడక్షన్కి ఉన్న కావాల్సిన అల్యూమినియం అండ్ స్టీల్ ప్రోడక్ట్స్, అది కాకుండా గైడెన్స్ సిస్టమ్స్, అంటే వీళ్ళు టెలిమెట్రీ చూపిస్తారు, వీళ్ళు రడార్ లాగా యూజ్ చేసి అటాక్ టైంలో దానికి ఎయిర్క్రాఫ్ట్ని ఫ్లై చేయడంలో కూడా. వీళ్ళ దగ్గర ఉన్నది ఒక శాటిలైట్ డేటా, అది కూడా ఇరాన్కి ఇచ్చారు కెనడా. ఓకే, అప్పుడు చైనా దగ్గర దాన్ని చైనా ఇస్తున్నప్పుడు దాని బదులు వాళ్ళు ఆయిల్ తీసుకెళ్తున్నారు. జస్ట్ బిఫోర్ February 28 ప్రతిరోజు 4 నుంచి 5 షిప్పులు చైనా ఆయిల్ తీసుకెళ్తుండే త్రూ ద స్టేట్ ఆఫ్ హార్మస్. ఇప్పుడు అది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. కానీ చైనాకి టెన్షన్ లేదు, ఎందుకంటే చైనా రష్యా దగ్గర నుంచి కొంటున్నారు. రష్యా వాళ్ళకి ఎంత కావాలంటే ఎంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. US 300 కాదు 500% డ్యూటీ పెడితే కూడా, టారిఫ్ పెడితే కూడా చైనా అసలు పట్టించుకోరు. చైనాకి ప్రాబ్లమే లేదు, వాళ్ళు కొంటారు. దే విల్ బై ఫ్రమ్ USSR. వాళ్ళకి ఇంకా సోర్స్ లేదు. వెనిజువేలా వాజ్ ద బిగ్గెస్ట్ సోర్స్ వాళ్ళది, ఇరాన్తో పాటు వెనిజువేలా. కానీ వెనిజువేలా ఇప్పుడు US చేతిలో, వాళ్ళు నడిపిస్తున్నారు బిజినెస్. వాళ్ళు అక్కడ బయట కూర్చున్నారు, ఒక టేబుల్ వేసుకొని కూర్చున్నారు, ఏ షిప్ పోతుంది, ఎంత టోల్ తీసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న పరిస్థితులు, అమెరికా మీరు చెప్పినట్లు ఆయుధాలు ఒక మెయిన్ ఇష్యూ, వెదర్ దే రియలీ హ్యావ్ వెపన్స్ అనేది, అది చాలా మటుకు డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే మనకు తెలుసు యుద్ధం మొదలైనప్పుడు వాళ్ళ దగ్గర 2600 మిసైల్స్ ఉండే, ఏది పేట్రియట్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అక్కడి నుంచి ఒక డ్రోన్ కొడితే, అక్కడి నుంచి మిసైల్ కొడితే అని అడ్డుకోవడానికి. రెండోది వాళ్ళ దగ్గర థర్డ్ మిసైల్ సిస్టమ్స్ ఉంది. థర్డ్ మిసైల్ సిస్టమ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. అది హై ఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్ వస్తున్న ఎయిర్క్రాఫ్ట్ మీద వాడడానికి మెయిన్గా యూస్ చేస్తారు. అది ఇరాన్ దగ్గర ఎయిర్క్రాఫ్టే లేదు, ఏం చేసుకుంటారు వాళ్ళు? సో అదొక పెద్ద ప్రాబ్లం ఉంది. అది వాడుకోలేము. వాడుకుంటే కూడా అది ఇప్పుడు పెద్ద పెద్ద డ్రోన్లు వస్తున్నాయి, దాని మీద వాడుకుంటాం. దట్ ఈస్ 5 million a piece. ఒక్కొక్కసారి ఫైర్ చేస్తాం, ఒక మిసైల్కి 5 million. అక్కడి నుంచి మనం డిస్కస్ చేస్తాం, ఇరాన్ పంపిస్తుంది $20,000 అంతే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన దగ్గర ఉన్న ఆప్షన్స్ చాలా తక్కువ. వాళ్ళ మిలిటరీ అడ్వైజర్స్ ఎప్పుడు ఏం చేస్తారంటే, ప్రెసిడెంట్ కాదు, ఈ ప్రెసిడెంట్ కాదు, ఏ ప్రెసిడెంట్ అయినా కానీ, ఈవెన్ ప్రధానమంత్రి మోదీకి కూడా మిలిటరీ అడ్వైజర్స్ ఒక ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4, ఆప్షన్ 5 కూడా ఉండొచ్చు. ఈ ఆప్షన్స్తో పాటు వాళ్ళేం చెప్తారు, ఈ ఆప్షన్ చేస్తే దిస్ విల్ బి ద రిజల్ట్ ఆఫ్ ఇట్. మన దగ్గర ఒక 200 మంది చనిపోతారు, మన షిప్స్ మీద అటాక్ జరగవచ్చు, మన ఎంబసీస్ మీద, మిగతా కంట్రీస్లో ఉన్న ఎంబసీస్ మీద దాడి జరగవచ్చు, మన ఎయిర్ ఫోర్స్ బేస్ మీద దాడి జరగవచ్చు, బహ్రెయిన్లో ఉన్న 5th ఫ్లీట్ మీద దాడి, ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే, ఏ ప్రెసిడెంట్ అయినా కానీ, అండ్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ, దాంట్లో లీస్ట్ క్యాజువాలిటీ ఏముంటుంది అండ్ గ్రేటెస్ట్ ఎఫెక్టివ్నెస్ ఏముంటుంది అది చూస్తారు. రెండు ఒకటేసారి రాదు. ఎప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉన్న స్ట్రైక్లో మీకు నష్టాలు కూడా ఎక్కువ ఉంటాయి, తక్కువ డ్యామేజింగ్ ఏది ఉంటుందో అది. ఎందుకంటే ఇరాన్ అడ్వాంటేజ్ అంటే, డిసడ్వాంటేజ్ అంటే ఇరాన్ కంటే వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ లేదు. వాళ్ళ దగ్గర ఎప్పుడో పాత షాఫ్ ఇరాన్ టైంలో ఉన్న ఎయిర్క్రాఫ్ట్, అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్, దాని స్పేర్ పార్ట్స్ లేదు, అది వింటేజ్ అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే, డ్రోన్స్ అండ్ మిసైల్స్. ఇది రెండు వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన మాటకి మీరు చూడండి, దట్ మా దగ్గర ఆయుధాలు లేనప్పుడు ఇరాన్ దగ్గర ఆయుధాలు కూడా తక్కువ ఉంది క్వాంటిటీ వైజ్. ఎందుకంటే వాళ్ళు ఒకసారి 50-30 డ్రోన్లు కొడుతుండే ముందు, ఇప్పుడు వాళ్ళు 5 డ్రోన్లు కూడా కొట్టట్లేదు. అదే టైంలో ఇజ్రాయెల్ పొజిషన్ చూడండి. ఇజ్రాయెల్లోకి ఎలక్షన్ ఇప్పుడు రాబోతుంది నెక్స్ట్ మంత్. ఇజ్రాయలీ ప్రజలు చాలా క్లియర్గా చెప్పేశారు దట్ మీరు ప్యాలెస్టైన్ని ఫినిష్ చేయాల్సిందే. ఏ ప్రెసిడెంట్ అయినా, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా. వాళ్ళ దగ్గర ప్రైమ్ మినిస్టర్కి ఎఫెక్ట్, ప్రెసిడెంట్ ఇస్ అ వెరీ ఆర్నమెంటల్ పోస్ట్, మన ప్రెసిడెంట్ లాగానే పవర్స్ ఏం లేవు ఎక్కువ. ఏ ప్రైమ్ మినిస్టర్ వస్తారో ఈ నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు చేయాల్సింది ఒకటే పని, గో ఆఫ్టర్ ప్యాలెస్టైన్, ఫినిష్ ద లీడర్స్, వాళ్ళు మొత్తం ఫినిష్ చేయండి. అటువైపు హెజ్బుల్లా వెళ్ళండి, హెజ్బుల్లాని ఫినిష్ చేయండి. ఇరాన్ కావాలంటే ఇరాన్ని కొట్టండి, ఫినిష్ చేయండి. ఇజ్రాయేలీ ప్రజలకు ప్రాబ్లమే లేదు. వేరే మన అమెరికాలో ఏం చూస్తున్నాం, అమెరికన్ ప్రజలు అంటున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర, మీరు యుద్ధానికి ఎందుకు వెళ్తున్నారు, యుద్ధాన్ని నుంచి వచ్చేసేయండి. హైలీ అన్పాపులర్ వార్ అక్కడ, 77% పీపుల్ వ్యతిరేకిస్తున్నారు యుద్ధాన్ని. ఇక్కడేమో ఆపోజిట్ దాన్ని ఇజ్రాయెల్లో. ఇజ్రాయలీ ప్రజలు అంటున్నారు కాదు, యూ హ్యావ్ టు గో ఆఫ్టర్ దిస్ ఫెలోస్, ఫినిష్ దమ్ ఆఫ్. సో అదే ప్రెసిడెంట్ ట్రంప్కి ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహుకి కొంచెం డిఫరెన్స్ ఒపీనియన్ చాలా మటుకు వచ్చింది. మీరు చూసుంటారు, దీనికన్నా ముందు కొన్ని ఫోన్ కాల్స్లో ఆయన కోప్పడ్డారు. ఒకసారి SOB అని పిలిచారు నెటన్యాహుని,
కానీ నెట్న్యాహు చాలా కూల్గా ఉన్నారు. ఆయన లాజిక్ ఏ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అయినా అట్లనే మాట్లాడతారు. మా దేశం మాకు ఇంపార్టెంట్, ఓకే, మా దేశం మేము కాపాడుకుంటాం, దానికి ఏం కావాలంటే మేము చేస్తాం, మీరు ఎవ్వరి మాట మేము పట్టించుకోము, మీరు ఆయుధాలు ఇవ్వరన్నారు, నో ప్రాబ్లం, వీ విల్ బై ఫ్రమ్ ఇండియా, మీకు డిప్లొమాటిక్ సపోర్ట్ ఇస్తుంది, నో ప్రాబ్లం, నాకు అక్కర్లేదు డిప్లొమాటిక్ సపోర్ట్. ఇట్లా ప్రతిదానికి థ్రెట్ పెట్టి కూడా ఇరాన్ అట్లా అక్కడ ఎంత మొండితం చూపిస్తున్నారు, ఇక్కడ కూడా వీళ్ళు కూడా అంతే. ఓకే, దే ఆర్ ఆల్సో వెరీ అడమెంట్. రైట్ రైట్. ఈ ప్రాబ్లంలోనే లుంబిని ముందుకెళ్ళాలంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడున్న ఆప్షన్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తే కానీ ఆయిల్ ప్రైసెస్ నెక్స్ట్ 2 వీక్స్లో తగ్గదు, 3 వీక్స్లో తగ్గదు. ఆయన స్టేట్ ఆఫ్ హార్మోస్ నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ దట్ ఈస్ అ డిఫీట్. ఓకే, ఇవాళ పొద్దున ఏం చెప్తున్నారంటే ఆయన స్టేట్ ఆఫ్ హార్మోస్ మీద ఒక డీల్ చేసుకుంటారు ఏదో ఒకటి, కానీ న్యూక్లియర్ ఇష్యూ మీద మాట్లాడుకుంటే వెళ్ళిపోతారు, న్యూక్లియర్ ఇష్యూ తర్వాత చూసుకుందామని. ఈ యుద్ధానికి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తుంటారు, ఇరాన్ షుడ్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. ఓకే, పదే 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 రిపీట్ చేస్తుంటారు ఆయన. కానీ ఇప్పుడు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఆర్ ఎన్రిచ్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని ఏం చేయలేకుండా వెళ్ళిపోతారు. అదే ఆయనకి చాలా పెద్దగా పొలిటికల్ డిఫీట్ కాబోతుంది. ఎందుకంటే యుద్ధం మొదలయ్యే కన్నా ముందు మనకు తెలుసు ప్రెసిడెంట్ ఒబామా సైన్ చేసిన JCPO డీల్ ఒకటి ఉండే యురేనియం గురించి. దాంట్లో చాలా మంచి కండిషన్స్ యుఎస్ తెచ్చుకున్నారు. 3.75% కన్నా ఎక్కువ మేము దాన్ని ఏం చెప్తారు యురేనియం ప్యూరిఫై చేయము, మేము రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్కి రెడీగా ఉన్నాము, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కూడా రెడీగా ఉన్నామని చెప్పి మొత్తం వీళ్ళు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఆ అష్యూరెన్స్ ఏమి ఉండదు దీంట్లో. ఇప్పుడున్న డీల్ అసలు డీలే రావట్లేదు. ఇప్పుడు అనిపిస్తుంది ప్రెసిడెంట్ ట్రంప్కి ఒబామా ఇచ్చిన డీల్ అదే బాగుండే, కానీ ఇప్పుడు ఇరాన్ అంగీకరించారు. ఇరాన్ చాలా మటుకు ఒక చాలా టాక్టికల్ బ్రిలియంట్ గేమ్ ఆడుతున్నారు. ఇది యూజువలీ మనం చెస్లో చూస్తాం, ఇప్పుడు టాక్టికల్గా ఆలోచిస్తాం మనం ఇక్కడ ఒక మూవ్ చేస్తే 4 మూవ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది గ్రాండ్ మాస్టర్ లెవెల్లో. ఇరాన్ అదే గ్రాండ్ మాస్టర్ లెవెల్ గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు. సో ఇరాన్ దగ్గర తెలుసు, ఇరాన్కి ఒక చాలా క్లియర్ ఒక మునుగుతున్న మనిషి, ఐఎమ్ గోయింగ్ టు సింక్ అని తెలుసు వాళ్ళకి, కానీ తొగుడు వాని కూడా గుంజి తీసుకెళ్తాను నేను అని ఒక యాటిట్యూడ్ అది. ఓకే, దానికి ఫస్ట్ స్టెప్గా ఇరాన్ వాళ్ళ నేబర్స్ మీద అటాక్ చేశారు. మనకు తెలిసింది స్టార్టింగ్ నుంచి బహ్రెయిన్, కువైత్, ఇరాక్, సౌదీ అరేబియా, UAE, ఈవెన్ ఒమాన్, ఇక్కడ జార్డన్ కూడా అటువైపు. సో ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది, మనం అంటాం ఎప్పుడు యూ కెన్ చేంజ్ యువర్ ఫ్రెండ్స్ బట్ యూ కాంట్ చేంజ్ యువర్ నేబర్స్. మీ నేబర్స్ మీ దగ్గర ఉంటారు, వాళ్ళతో మీరు ఉండాల్సిందే, కాంప్రమైజ్ చేస్తారో ఏం చేస్తారు. కానీ ఇరాన్ వాళ్ళ నేబర్స్ మీద దాడి చేశారు. అది యుద్ధంలో ఫస్ట్ టెనెట్ వైలేట్ చేశారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలుసు ఎందుకు చేస్తున్నారండి. వాళ్ళకి తెలుసు ఏదో ఒక రోజు US ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏదో ఒక రోజు వాళ్ళు డబ్బులు ఇవ్వడం బంద్ చేసేస్తారు గల్ఫ్ స్టేట్స్, లేకుంటే వాళ్ళు ఫెడప్ అయి మేము ఇక్కడ ఉండము, మేము డిగో గార్సియా ఉంది అక్కడ పెట్టుకుంటాము, ఇక్కడ బ్రిటన్ ఉంది బ్రిటన్లో పెట్టుకుంటాం ఎయిర్క్రాఫ్ట్, లేకుంటే ఆఫ్రికాలో ఎక్కడైనా పెట్టుకుంటాం, మీ దగ్గర ఉండం, మేము గల్ఫ్లో మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి, మాకు అక్కర్లేదు, ఆయుధాలు అమ్ముకుంటాం కానీ వీ విల్ నాట్ గివ్ ప్రొటెక్షన్. ఆ యాటిట్యూడ్కి వచ్చేసారు ట్రంప్ ఇప్పుడు. దానికోసమే సౌదీ అరేబియా, పాకిస్తాన్ అండ్ టర్కీ, ఇప్పుడు ఈజిప్ట్ రాబోతున్నారు. ఒక ఇస్లామిక్ నేటో తయారు చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది అమెరికన్ పవర్ చాలా మట్టుకు లాస్ట్ ఒక 6 నెలల్లో రియలీ నోస్ డైవింగ్ అమెరికన్ ప్రెజర్. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ పదే 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 చెప్తూనే ఉంటారు, మేము గెలిచేసాం, వీ వన్ ద వార్, ఓకే ఇట్స్ ఆల్ ఓవర్, రేపు పొద్దున సంతకం పెట్టబోతున్నాం మేము. బట్ ఇక్కడ వార్ గెలవడం అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళ మెయిన్ అంబిషన్ అయినా న్యూక్లియర్ ఏదైతే పవర్ ప్లాంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఉన్నాయో దాన్ని ఆపడమా, లేదంటే రెజిమ్ చేంజా, లేదంటే నిజంగానే స్టేట్ ఆఫ్ హార్మోస్ డీలా? ఓవరాల్గా విక్టరీ అంటే ఏది కన్సిడర్ చేస్తుంది ఇప్పుడు యుఎస్కి విక్టరీ అనేది ఇప్పుడు వాళ్ళకి విక్టరీ లేదు ఇప్పుడు. ఎందుకంటే లీస్ట్ అవైలబుల్ ఆప్షన్, బెస్ట్ అవైలబుల్ ఆప్షన్ చూసుకుంటున్నారు. ఓకే, బెస్ట్ అవైలబుల్ ఆప్షన్ ఏంటి? జస్ట్ వెళ్ళిపోవడం అంతే. దాంతో ఏమవుతుంది, ఇరాన్కి ఒక ఎక్స్ట్రా పవర్ చవన్ ప్రైస్ తిన్నట్లు అయిపోతుంది, బూస్ట్ తాగినట్లు అయిపోతుంది ఇరాన్కి. అది వీళ్ళు అమెరికా ఇస్తే, పవర్ ఇస్తే వాళ్ళు గల్ఫ్ స్టేట్స్ మీద వాడుకుంటారు. దానికోసం ఈ టైఅప్ సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఈజిప్ట్, ఖతార్, టర్కీ, దే ఆర్ వెరీ క్లియర్. లేదు మేము ఉండి శాంక్షన్స్ పెట్టి ఇరాన్ని డెస్ట్రాయ్ చేస్తామంటే దెన్ మీరు నెక్స్ట్ ఇయర్ దాకా అక్కడే ఉండాలి. ఓకే,
మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అని మర్చిపోవాలి. అక్కడ సౌదీ అరేబియా బాబల్ మందబ్ కూడా మర్చిపోవాలి, హుతీల దగ్గర నుంచి ప్రాబ్లం. ఒక స్టేల్మేట్ అయి ఆయిల్ ఎప్పుడు 80-88 ఆ రేంజ్లోనే ఉంటుంది. మీరు అది రెడీగా ఉన్నారంటే యూ కెన్ కంటిన్యూ. ఓకే. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటి, ఈ మిడ్ టర్మ్ పోల్స్ అయిన తర్వాత ఆయన ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు, దానికన్నా ముందు భయపడుతున్నారు. కానీ ఇప్పుడు ఆయన తెలిసిపోయింది దట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. అంటే మొన్న కూడా మీరు చూసుంటారు, ఇవాళ పొద్దున వాషింగ్టన్ పోస్ట్ ఒక రిపోర్ట్ వచ్చింది, ప్రెసిడెంట్ ట్రంప్ ఎయిర్క్రాఫ్ట్ చేంజ్ చేశారని రైట్, టర్కీలో నేటో సమ్మిట్కి వెళ్ళినప్పుడు. ఎందుకు చేశారు? దట్స్ వెరీ క్లియర్ దట్ దే వాజ్ ఎ థ్రెట్ ఫ్రమ్ ఇరాన్. ఆ థ్రెట్ ఫస్ట్ ఇజ్రాయెల్ డిటెక్ట్ చేశారు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అది అమెరికాకి ఇచ్చారు, అమెరికా దాన్ని డబుల్ చెక్ చేసి కన్ఫర్మ్ చేసి టర్కీ నుంచి ఫ్లై చేస్తున్నప్పుడు, అంకారా నుంచి ఫ్లై చేస్తున్నప్పుడు హీ డింట్ యూజ్ ఈ ఖత్తర్ వాళ్ళు ఇచ్చిన ఒక కొత్త ఎయిర్క్రాఫ్ట్ ఉంది 747, అది వాడలేదు. అది ఇంకా సెక్యూరిటీ వైజ్ ఇట్ ఇస్ స్టిల్ నాట్ కంప్లీట్, ఎయిర్ ఫోర్స్ 1. సో పాత ఎయిర్ ఫోర్స్ 1లో ఆయన ట్రంప్ ఎక్కారు. కానీ ఇప్పుడు న్యూస్ వస్తుంది ఏంటంటే ఇక్కడి నుంచి ఎక్కి బ్యాక్ ఎంట్రన్స్ నుంచి, బ్యాక్ ఎగ్జిట్ నుంచి వచ్చి ఒక కేటరింగ్ ట్రక్ ఉంటుంది, మనం చూస్తుంటాం ఎయిర్క్రాఫ్ట్ ఎక్కే ముందు వీళ్ళు అటు సైడ్ నుంచి, మన ప్యాసింజర్ సైడ్ నుంచి ఎక్కుతున్నారు, అదర్ సైడ్ నుంచి వీళ్ళు ఫుడ్ లోడ్ చేస్తూనే ఉంటారు. ఈ ప్రెసిడెంట్ ట్రంప్ కేసులో అది బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళారు, రేర్ సైడ్కి తీసుకెళ్ళి అక్కడ ఆయన దాంట్లో ఎక్కించి ఆయన కింద దింపి పక్కన ఒక మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ఉంటే చిన్న దాంట్లో ఎక్కించేసుకున్నారు. ఆ స్టోరీ ఇప్పుడు బయటకు వచ్చింది అండ్ టుడే దే హ్యావ్ నాట్ డినైడ్ ఇట్. సో బ్రిలియంట్ రిపోర్టింగ్. ఐ థింక్ మన దగ్గర ఉన్న న్యూస్ పేపర్స్ నేర్చుకోవాల్సింది వీళ్ళ దగ్గర నుంచి. ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ అంటే గవర్నమెంట్ కూడా దాన్ని తప్పు అని చెప్పట్లేదు, అంత బాగా చేశారు. అండ్ ద జెంటిల్మెన్ హూ డిడ్ ద రిపోర్టింగ్ వాళ్ళ పొద్దున హీ వాజ్ ఆన్ CNN. ఆయన అదే అంటారు, నాకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వచ్చిన నేను కూడా నాకు డౌట్ వచ్చింది, ఇంత పెద్ద స్కూప్ నాకు ఎట్లా వచ్చింది. తర్వాత అది మొత్తం కనెక్ట్ ద డాట్స్ చెక్ చేసుకుంటే పోతే కరెక్ట్ స్టోరీ వచ్చింది. సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తెలిసిపోయింది ఏంటంటే ఇరాన్ ఆయన వెంటబడి ఉన్నారు. ఆయన ఇవాళ ప్రెసిడెంట్గా ఉంటారు, ఆయనకు సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆయన ఆఫీస్ డెమిట్ చేసిన తర్వాత ఇంకా 2 సంవత్సరాల తర్వాత అప్పుడు కూడా ఆయనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఆల్ US ప్రెసిడెంట్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది. కానీ స్కేల్ తగ్గిపోతుంది. ఏదో ఒక రోజు నన్ను కొడతారు వీళ్ళు అని చెప్పి ఇరాన్ నా మీద పగ తీర్చుకుంటారు అని చెప్పి. అట్ ద సేమ్ టైం ఈ అగ్రెషన్, ఇరానియన్ అగ్రెషన్ మీరు నెటన్యాహు వ్యతిరేకంగా కనిపించలేదు మీకు. రైట్ రైట్. 2 నెలల నుంచి ఇరాన్ ఒక్క మిసైల్ కూడా ఇజ్రాయెల్ మీద కొట్టలేదు కూడా ఇప్పుడు. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఇజ్రాయెల్ని ఇన్వాల్వ్ చేస్తే అది ఇంకో గేమ్ అయిపోతుంది. నెటన్యాహు మీద వాళ్ళు కూడా ధమ్కి ఇచ్చారు, ఇరాన్ నెటన్యాహును కూడా మేము లైన్లో ఉన్నారు, కానీ నెటన్యాహును ముట్టలేరు వాళ్ళు. అంత ఇజ్రాయలీ సీక్రెట్ సర్వీస్ అంటే దే ఆర్ ద బెస్ట్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్న 2-3 ఆప్షన్స్లో ఒకటి, యాజ్ ఐ డిస్క్రైబ్ బిఫోర్, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్గా ఉంచుకొని ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టడం. కొత్త శాంక్షన్స్ ఏం పెడతారు? అదొక పెద్ద క్వశ్చన్. ఏంటి కొత్త శాంక్షన్? ఆల్రెడీ అన్ని శాంక్షన్స్ ఉన్నాయి వాళ్ళ మీద. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేయలేరు, ఆయిల్ అమ్మలేరు, ఓకే, సరుకులు తెచ్చుకోలేరు. వాళ్ళ బయట బ్యాంక్లో ఉన్న డబ్బుల్ని ఇప్పుడు కూడా ఫ్రీజ్ చేసి పెట్టారు, ఆల్మోస్ట్ $200 బిలియన్. ఇది ఏం చేయలేకపోతే ఇరాన్ ఏం చేస్తారు మళ్ళీ? అమెరికా క్యాల్కులేషన్ ఏంటంటే కర్గ్ ఐలాండ్ ఒకసారి ఫుల్ అయిపోతే ఆయిల్ ఫ్లో రివర్స్ అవుతుంది, మళ్ళీ అది ఆయిల్ వెల్ వెళ్ళి పడిపోతుంది, వెల్ డెస్ట్రాయ్ అయిపోతుంది. అది ముందు కూడా ఒక డౌట్ ఉండే, కానీ అది జరగలేదు ఇప్పుడు దాకా. రెండవది, అక్కడున్న రెజీమ్ దగ్గర డబ్బులు లేదు, అక్కడున్న రెవల్యూషనరీ గార్డ్ కానీ మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు లేవు. సో వాళ్ళు ఒక రెబెలియన్ స్టార్ట్ చేసి వాళ్ళ గవర్నమెంట్ని కొట్టుపడేస్తారు. అదొక డౌట్ కూడా వీళ్ళకు ఉంది. కానీ ఇదన్నీ జరగాలంటే ప్రెసిడెంట్ ట్రంప్కి టైం కావాలి, అండ్ ఆయన దగ్గర ఇప్పుడు లేనిది టైం. హీ హ్యాస్ టు ఫినిష్ ఇమ్మీడియట్లీ. అండ్ ఇరాన్ ఒక వెయిటింగ్ గేమ్ ఆడుతున్నారు. సరే, నో ప్రాబ్లం, నెక్స్ట్ ఇయర్ వీ విల్ నెగోషియేట్, నో ప్రాబ్లం. వాళ్ళకి టైం అంతా ఉంది వాళ్ళ దగ్గర లేనిది డబ్బులు. అది ఎట్లనో వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఇంకా ఏదైనా దేశం అయితే ఇప్పుడు దాకా దే వుడ్ హావ్ గివెన్ అప్, సరెండర్ చేసేస్తుండే. ఇరాన్ సరెండర్ చేయట్లేదు అంటే వాళ్ళకి ఇంకా ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తుందా? బహుశా ఉండొచ్చు, కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి, ఏమైనా తెచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర రూట్ లేదు. ఉన్నది ఇదే రూట్, ఓకే, అది బందరాబాస్కి వస్తుంది, వాళ్ళ అన్నిటికంటే పెద్ద పోర్ట్. దాన్ని బాంబ్ చేశారు US కంప్లీట్గా. కానీ ఒక షిప్ కూడా లోపలికి రావట్లేదు. వాళ్ళకి కావాల్సిన బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది, గోధుమలు ఎక్కడి నుంచి వస్తుంది, వెజిటబుల్స్ ఎక్కడి నుంచి వస్తుంది, నాన్ వెజ్ ఎక్కడి నుంచి వస్తుంది, గాడ్ నోస్. ఒకటే ల్యాండ్ రూట్ తజికిస్తాన్ నుంచి ఉంది, పాకిస్తాన్ నుంచి ఉంది. పాకిస్తాన్ నుంచి ట్రక్స్ వస్తూనే ఉంటాయి, అది డైలీ బేసిస్ అది. కానీ అదొక పెద్ద దేశాన్ని మొత్తం వాళ్ళని ఏం చెప్తారు, వాళ్ళకి డైలీ ఫుడ్ పెట్టాలంటే ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. సో ఇప్పుడున్న ఇరానియన్ పరిస్థితుల్లో చాలా మటుకు ఇరాన్కి తెలుసు
మేము ఇంకా 2-3 నెలలు కూడా టిల్ డిసెంబర్ మేము ఇట్లనే ఉంటే అప్పుడు అమెరికా లిటరలీ అక్కడ అన్ని పక్కన పెట్టేసి క్రిస్మస్ కన్నా ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే. కానీ అది జరగాలంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో హీ హ్యాస్ టు షో రిజల్ట్స్. ఇప్పుడు రిజల్ట్స్ చూపించడానికి ఆయన దగ్గర ఏం లేదు, ఎందుకంటే ఇరాన్లో బాంబ్ చేయడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు ఓకే. గాజా లాగా అయిపోయింది. ఇంకా ఎక్కువ బాంబ్ చేస్తే వాళ్ళ ప్రజల మీద బాంబ్ చేయాల్సి వస్తుంది. దాట్ విల్ బ్యాక్ ఫైర్. ఓకే, అది ఇజ్రాయెల్ చేస్తారు గాజాలో, ఈవెన్ బేరూట్లో చేస్తారు. ఇజ్రాయెల్కి ఏ ప్రాబ్లం లేదు, ఎవడేమన్నా అన్నని. మేము కావాల్సిన వాడు ఒక్క టెర్రరిస్ట్ కూడా ఒక బిల్డింగ్ లోపల ఎంటర్ అయితే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు ఒకసారి మొత్తం బిల్డింగ్ కొట్టాలనా అని అడిగారు. ఎస్, ఓకే. ఇజ్రాయెల్ అదే, దాంతోపాటు 30 మంది చనిపోతారు. సో వాట్, మాకు ఆ టెర్రరిస్ట్ కావాలండే. ఇది మీన్ యొక్క ఇజ్రాయలీ యాటిట్యూడ్. అమెరికన్ యాటిట్యూడ్ అది కాదు. ఇది కొట్టాలనా వద్దా ఇట్లా ఈ గోస్ బ్యాక్ అండ్ ఫోర్త్. అప్పుడు దాకా టార్గెటెడ్ డిసపియర్ అయిపోతారు. ఓకే. ఓకే. ఇది ఇప్పుడు జరుగుతుంది. ఇది సొల్యూషన్ లేదు. ఏం సొల్యూషన్ వస్తుందో మనకు తెలియదు. ఏది ఉంటే కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఈగో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. ఆ ఈగో సాటిస్ఫై చేయాలంటే మీరే గెలిచారు అని చెప్పి ఇరాన్ వచ్చి ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అది ఇరాన్ చేయరు. ఒక ట్వీట్ వేసి క్లోజ్ చేస్తారు. కానీ ఇరాన్ చేయరు. అది ఇరాన్ తెలుసు. దే వాంట్ ఎంబరాస్ ట్రంప్ ఓకే అన్నమాట. రైట్ సార్. సో ఫైనలీ ఇప్పుడు ఇరాన్ గెలిచిందా అంటే అక్కడ వచ్చే అపోజిషన్ ని విత్స్టాండ్ చేసుకుంటుందా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పుడు యూఎస్ కి టైం లేదు కాబట్టి ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్ లోపు కొంచెం బ్యాక్ స్టెప్ వేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ చేయరు. ఈగో ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే అక్కడ డెమోక్రాట్ వాళ్ళు అంటారు ప్రెసిడెంట్ ఒబామాని తిట్టారు, ఎస్ఓబి అని పిలిచారు, అది చేశారు. సో వాట్, ఇప్పుడు మీరు చేసే ఏ డీల్ అయినా కానీ యురేనియం లేదు, ఏం లేదు, మళ్ళీ మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారు, వై డిడ్ యూ గెట్ ఇన్ టు ద వార్, ఆ క్వశ్చన్ అడుగుతున్నారు అందరూ అన్నమాట. ఆ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.